నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహువింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. ఎంత గొప్ప మనసుతో వారిని ప్రశంసించారో తెలుసా ప్రియులారా? ఏమండి, సానుభూతి అంటే ఇది. ఏమంటున్నాడు? అయ్యో నా సహోదరుడా యోనాతానా, స్త్రీలు చూపు ప్రేమ కంటే నా ఎడలు నువ్వు చూపిన ప్రేమ బహు వింతైనది. ఎవరంటండి? సౌలు. ఎవరంటండి? యోనాతాను. బలాఢ్యులంట, యుద్ధ సన్నద్ధులు నశించిపోయారే అని చెప్పి బాధపడుతున్నాడు ప్రియులారా. అందుకని యోనాతానుకి పుట్టినటువంటి బిడ్డల్లో అవిటివాడు మెఫీబోషేతు అనేటువంటి వ్యక్తి తన బల్ల యొద్ద తను బ్రతికినంతకాలము భోజనం చేసేటువంటి భాగ్యం తనకి ఎలా దొరికిందో తెలుసా? తన తండ్రి తన స్నేహితుడి ఎడల చూపెట్టిన ప్రేమను బట్టి, ఉపకార బుద్ధిని మర్చిపోకుండా సహోదర ప్రేమను ఏం చేశాడండి? గట్టిగా పట్టుకున్నాడు ప్రియులారా. కనుకనే సౌలుకు సంబంధించిన ఆస్తిని దావీదు తీసుకోలేదు, కానీ ఏమండి తన మనముడికి ఎవరినైతే సౌలు దగ్గర పనివారు ఉన్నారో వారందరికీ ఆ ఆస్తిని ఏమంటే సాగు చేయటానికి, ఆ పొలమును సాగు చేయటానికి, సంరక్షించటానికి, తనకు పోషణ కొరకు తన యొక్క జీవితంలో కావలసిన ప్రతి సదుపాయాన్నట మెఫీబోషేతుకి ఏం చేశాడు తెలుసండి? సహోదర ప్రేమను బట్టి దావీదు తన ప్రేమను యోనాతాను కుమారుడికి, సౌలు మనవుడైనటువంటి మెఫీబోషేతుకి ఇచ్చాడంట. కొట్టు చాపట్లకు గట్టిగా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సమాజంగా కూడుకుంటూ ఉన్నటువంటి మన జీవితంలో అద్భుతమైనటువంటి ఘట్టానికి మనం చేరాలి అంటే రోజు నువ్వు జీవించే విధానంలో మార్పుని తెచ్చుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఒక మనిషిని గూర్చి మనం ప్రశంసిస్తేనే, ఒక మనిషిని గూర్చి లేని దానిని గొప్పగా చెప్పుకుంటే, ఏదో ఒకరోజు నటిస్తే ఆ గొప్ప తనం అనేటువంటిది వారిలో కనపడదు. పొగిడినప్పుడు బాధపడతారు, కానీ ఎదుటివారు ఆ పొగడతని ఘనతగా ఎంచుకొని దాన్ని కాపాడుకున్నారనుకోండి, ఏమండి మంచిగా ఉంటుంది. లోకంలో సామెత ఉంది కదా, మంచోడు అంటే వెనక మంచం అంతా రాజు చేశాడట. ఏమండి ఇప్పుడు చాలామంది సామెత అట్నే ఉందన్నమాట. ఒకరిని గురించి సంతోషపడదామంటే కొద్ది రోజుల్లో అది నటన అనుకోండి, అలా మారిపోతూ ఉంటారు. రియాలిటీ అనుకోండి, ఏమండి మారేదానికి ఛాన్సు లేదు. సచ్చేదాకా తన స్వభావంలో మార్పు ఉండదు. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులారా, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో చక్కని మాట ఉంది. 23, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మనం గ్రహించాల దేవుని సన్నిధిలో. జీవితం అనేటువంటి పుస్తకంలో అన్నీ నీకు నచ్చేవిగా ఉండవు. అర్థమైందా? ఏమండి కొన్ని నీ గుండెను గుచ్చేవి కూడా ఉంటాయి, గుచ్చేలాగా. అలాంటప్పుడు ఏం చేయాలి? మనసుకు నచ్చిన వాటిని కాదు, నీ దేహము, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పదంటే అది గొప్పగా అని కాదు, దాని ప్రభావం అంత బలంగా ఉంటుంది. కిందేమని రాయబడిందండి? ఎవడను ఇద్దరు మనుషులకు, యజమానులకు దాసుడిగా ఉండలేరు. ఒకరినే సంతోష పెడతారు, మరొకరిని సంతోషపెట్టలేరు. ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ప్రేమిస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏమని అక్కడ రాయబడినటువంటిది, అందుకు నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొనుమా అని
ధరించుకొందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. కొట్టు చప్పట్లు, గట్టి కొట్టు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీరేం చేయాలంటండి? చింతించకుడి. ఎందుకంటే దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవి ఎంతో శ్రేష్టమైనవి. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కోయవు, మనుషులైన మీరు వాటికంటే శ్రేష్ఠులు. దేవుడు ఏ దినమునకు కావలసినటువంటిది ఆ దినాన్ని మనకిస్తాడు ప్రియులారా. దేవుని అనుమతి లేకుండా ఏది మన జీవితంలో అనుమతించబడదు. ఎలా పోషించాలో, ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా ఉంచాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఇష్టం వచ్చినప్పుడు ఒక రకంగా, మన మనసుకు కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా కాదు, కానీ దేవుడు నిర్ణయించిన విధంగా మనం బ్రతికేదానికి మనలో ఉన్న వెలుగును కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదట. ఎందుకంటే ఆ వెలుగు చీకటమయమైతే దాని ప్రభావం ఎంతో గొప్ప, దాన్ని సహించలేరు, తట్టుకోలేము ప్రియులారా. కనుక దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. కనుక చీకటి అంటే పాపం, అవిధేయత అనేటువంటిది ఎప్పుడైతే మనలో చోటు చేసుకుంటూ ఉందో దాన్ని గుర్తుపట్టగలిగిన వాడే జ్ఞాని. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బున్న వాళ్ళని జ్ఞాని అంటాం, తెలివి ఉన్న వాళ్ళని జ్ఞాని అంటాం, ఉద్యోగం ఉన్న వాళ్ళని జ్ఞాని అంటాం, ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళని జ్ఞాని అని అంటూ ఉన్నాం. ఈ లోకంలో అన్ని విధాల తెలివితేటలు కలిగిన వారిని జ్ఞాని అంటాం. వీడికేమిరా, ఆమెకేమిరా జ్ఞాని అంటాం. ఎంత జ్ఞాని అయినా అజ్ఞానంలోకి వెళ్ళిపోతే జ్ఞానం ఏమైపోతుంది? మరుగు చేయబడుతుంది. కాబట్టి ఎవరు జ్ఞాని? మీలో జ్ఞాని ఏమైనా, శాస్త్రి ఏమైనా, అయ్యో అంటారు. ఎందుకని? ఈరోజు జ్ఞానమునకు కూడా అందనటువంటిది ఈరోజు మనిషికి వచ్చే వైరస్లు, దేశానికి ముంచుకొస్తున్న ప్రమాదాలు చెప్పకుండానే వస్తున్నాయి. వాతావరణ శాఖకి అందించకుండానే వాతావరణంలో మార్పు వచ్చేస్తుంది ప్రియులారా. అర్థమైందా? వైరస్ ఎలా పుట్టుకొస్తుందో కూడా తెలియకుండానే వైరస్ మనిషిని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉంది. కారణం దానికి మందు లేదు. పాపానికి విరుగుడు ఒకటే, మన ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టు చప్పట్లే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో అద్భుతమైన ఘట్టాన్ని మనం చేరుకోవాలి అని అంటే ప్రియులారా, మనలో ఉన్నటువంటి వెలుగుని మనము ఆలక్ష్యము చేయకూడదు. అది చీకటి మయమైతే దాని ప్రభావం చాలా భయంకరం. కాబట్టి ఎవరు జ్ఞాని అని అంటే తన జీవితంలో జరుగుతున్నటువంటి సంఘర్షణలో వచ్చే మార్పు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా పాప సంబంధమైనటువంటిదిగా ఉందో దాన్ని గుర్తుపట్టగలిగిన వాడే జ్ఞాని. ఎవరు వివేకులంటే దాన్ని గ్రహింపు శక్తి ఉన్నవారే. నా ఆలోచనలో ఎందుకు మార్పు? నా నడకలో మార్పు, నా చూపులో మార్పు ఎప్పుడూ లేదే, వింతైనటువంటిది ఎందుకు చోటు చేసుకుంటూ ఉంది అని చెప్పి గుర్తుపట్టాలి ప్రియులారా. ఈరోజు మేము ప్రార్థన చేస్తామా, ఒక్కొక్కసారి మీరందరూ ప్రశాంతంగా వెళ్ళిపోతారు, రూమ్లో ఉన్న నెమ్మది ఉండదు. తెలుసా? ఏం జరిగిద్దో తెలియదు. అందరి మీద చేతులు పెడతాం కదా, ఏదో ఒక రకమైన ఆ పరిస్థితి మాకు అర్థమైపోతూ ఉంటుంది. వెంటనే మరలా ప్రార్థన చేసుకోగానే ఎక్కడ లేని నెమ్మది. దేవునికి మహిమ కలుగునుగాక. అడవిలో మహానుభావుడైనటువంటి ఋషి గారు ఎంతోమందిని సంతోషపెడుతూ యోగుగా ఉన్నటువంటి వారు, సన్యాసం తీసుకున్న వారికి ఎంతోమందికి ప్రోత్సాహంగా ఉన్న ఒక వ్యక్తి అంట బోర్ని ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడు? రోజు నవ్వుతూ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఏడుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడని అతని దగ్గరికి వెళ్ళి అడిగితే ప్రియులారా, అతను చెప్తున్నాడట, నాకు ఒక్క క్షణం దేవుడు దూరమైనట్టుగా అనిపిస్తుంది, దాన్ని నేను తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తున్నాడట. మరి ఒక్క క్షణం దేవుని ఆత్మ తనకు దూరం అయినట్టుగా భావిస్తే తను తట్టుకోలేకపోయాడే, మరి ఎన్ని గంటల, రోజులు, సంవత్సరాలు దేవునికి దూరంగా ఉంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, క్రైస్తవులమని చెప్పుకుంటూ, విశ్వాసులమని చెప్పుకుంటూ, రక్షించబడ్డామని చెప్పుకుంటూ, అసలు నాకు చేసిన కార్యాలు జీవితం సరిపోదు అంటున్నామే. మరి లోపాన్ని గుర్తుపట్టకపోతే జ్ఞానివా అవివేకివా చెప్పండి? వివేకివిగా ఉండాలి, జ్ఞానిగా ఎంచబడాలి. అంటే ప్రియులారా, ఇంకా మనం చచ్చిపోలా, బ్రతికున్నాం.
ఇంకా మనకు జీవితం ఉంది, ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. ఈ జీవం మనలో ఉంది, ఆయన పెట్టిన ప్రాణం. కాబట్టి దేవుడు మనకు కలిగిన దాన్ని ఏం చేయాలంటే అండి, గట్టిగా పట్టుకోవాలంట. 3వ అధ్యాయంలో ఉంటుందిగా, తీనక్కర్లేదు, 2లో ప్రకటనలో, నీలో ఉన్న శక్తి కొంచెమైనను నా వాక్యమును విని నీవు గైకొంటివి కనుక. కొట్టు చప్పట్లే గట్టిగా. మన శక్తి కొంచెమే కావచ్చు ప్రియులారా, అయితే వాక్యమును మనం విన్నాము, ఆయన వాక్యమును మనం విని గైకొన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో మనల్ని ఆశీర్వదించినట్లుగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏమండి, ఏదైతే మొదటి ప్రేమను దేవుడు నీకు ఇచ్చాడో అది కోల్పోతే మరలా తిరిగి దానిని నువ్వు పొందుకొని ఆ మొదటి క్రియలు చేయాలా. ఏమంటే ఉపకార బుద్ధిని గట్టిగా పట్టుకోవాలి, సహోదర ప్రేమను గట్టిగా పట్టుకోవాలి. ప్రియులారా, మనకిచ్చిన ఈ వెలుగుని అంటే రక్షణను ఎవడను అపహరింపకుండా ఉండనట్లుగా, అపవాది దొంగిలించకుండా ఉండనట్లుగా దాన్ని ఏం చేయాలండి, గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు మీకు చెప్తున్నాను అని అంటే, సొందరికైనా జానుకైనా మన ఉమా వాళ్ళ అన్న వాడి ఇంట్లో ఉంటే తమ్ముడు వాళ్ళ అమ్మ నాన్న ఎంత బ్రతిలాడుతా, పిల్లలు చక్కనోళ్ళు, ఏమండి లోకం పాపంతో చీకటితో నింపబడి ఉంది కనుక జాగ్రత్తగా బతకాలి. ఎందుకంటే ఈరోజు చిన్న దాంతోనే స్టార్ట్ అయ్యిద్ది ఏదైనా. ఏమండి, గోరంతా గొడ్డల అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి, బ్రతుకులు చీకటిగా మార్చబడకుండా ఉండాలి. మీకు ఒక మాట చెప్పా, గుర్తుందా? ఇప్పుడు చదవాల్సిన టైం మంది కదా, మంది అంటే మంది కాదు, పిల్లలు 20 సంవత్సరాలు కష్టపడి బ్రతికితే ఏమండి 80 ఏళ్ళు హీరోలా బ్రతుకుతారు. 20 ఏళ్ళే నువ్వు హీరోలా బ్రతకాలనుకుంటే 80 సంవత్సరాలు జీరోలో బ్రతుకుతావు. అలా జీరో కాకుండా ఉండాలి, హీరోగా ఉండాలి.